మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. ఖచ్చితంగా ఈ వచనంలో ఒక్క మాట మాత్రం చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది. మీరు మీ సొత్తు కారు అనగా ఈ వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరూ గ్రహించాల్సిందే. ఏ దేహమునైతే కలిగి ఈ లోకంలో జీవిస్తున్నామో మనము మన సొత్తు కాదు. అయితే ఏంటి మరి? మన దేహము దేవుని వలన అనుగ్రహింపబడింది. ఎందుకోసం దేవుడు మనకు ఈ దేహాన్ని ఇచ్చాడు అనంటే మనలో ఆయన నివాసం ఉండాలని, అనగా మన దేహాన్ని ఆయన ఆలయముగా చేసుకోవాలని. అయితే నేటి దినాల్లో మానవుడు దేవునికి ఇవ్వవలసిన ఈ దేహాన్ని లోక సంబంధమైన చెడు అలవాట్లకు ఆలయముగా చేసేసి పాపములో, శాపములో, అపరాధములో జీవిస్తూ దేవునికి విరుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ దేవునికి విరుద్ధమైన తలంపుల్లో మానవుడు బ్రతుకుతున్నాడు. అయితే దేవుడు ఆశిస్తున్నది మనం చేయగలిగితే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. ఆ రోజు మనం ఏం చెప్పగలుగుతామంటే, నేను నా సొత్తు కాదు ప్రభువా, నీ వలనే అనుగ్రహింపబడ్డాను అని మనం దేవుని సన్నిధిలో చెప్పగలుగుతాం. అలా చెప్పాలి అనంటే మనం ఏ స్థితిలోనైతే పాపములో ఉన్నామో ఆ పాపపు స్థితిని విడిచిపెట్టి పరిశుద్ధుడైన, నీతిమంతుడైన, యథార్థవంతుడైన, సజీవుడైన దేవునికి మనల్ని మనం అప్పగించుకుని ఆయనను మన యొక్క హృదయంలోనికి చేర్చుకుని మన దేహాన్ని ఆయనకు ఆలయముగా చేసి ఈ లోకములో జీవించుదుముగాక. అటువంటి కృపలో దేవుడు మనలను, మన కుటుంబాలను నడిపించి దీవించునుగాక. ఆమేన్.